నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ఈరోజు మన రాజన్న సిరిసిల్లలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరినీ కూడా ఇక్కడ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళందరినీ కూడా మనకు సేఫ్టీ గురించి ముందుగా వాళ్ళ ఆటోలన్నీ కూడా మన దగ్గర నమోదు చేయించుకోవడం గురించి మనల్ని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఏదైనా నేరం జరిగినప్పుడు కానీ ఏదైనా విషయం జరిగినప్పుడు కానీ ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఆటోలు గుర్తించడానికి సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో మన పోలీస్ శాఖ తరఫు నుంచి ఆ క్యూఆర్ కోడ్ని అమలు చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. దాదాపు ఇప్పటివరకు ఒక 470 ఆటోలు కూడా క్యూఆర్ కోడ్ గురించి వాళ్ళు సపోర్ట్ చేసి తీసుకోవడం జరిగింది. కొన్ని ఆటోస్ ఉన్నాయి, వాటికి కూడా క్యూఆర్ కోడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. దాంతోపాటు ఈ ట్రాఫిక్ నామ్స్ కానీ రోడ్డు యూసేజ్ నామ్స్ కానీ అన్నీ కూడా పాటించాలని, ప్రాపర్గా యూనిఫామ్ వేసుకోవాలని, ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పేసి ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ పాల్పడకుండా డ్రైవింగ్ లైసెన్స్ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపడం కానీ చేయొద్దని చెప్పేసి వాళ్ళందరికీ కూడా విన్నవించడం జరిగింది. దానికి వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది.